ఈరోజు మనం సింహరాశి వారి జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన విషయం గురించి మాట్లాడుకుందాము. సింహరాశి వారు తమ జీవితంలో ఎన్నటికీ ఏ ఒక్కరికి ఇవ్వకూడని ఒక అత్యంత పవిత్రమైన శక్తివంతమైన వస్తువు ఉంది. ఈ వస్తువు కేవలం ఒక భౌతిక పదార్థం మాత్రమే కాదు. సింహరాశి వారి సంపద, అదృష్టం, ఆనందం మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తమలో నిక్షిప్తం చేసుకునే ఒక శక్తి కేంద్రం. ఈ ఒక్క వస్తువును మీరు మీ సొంత ఇంట్లో వారిని తప్పించి బయటి వ్యక్తులకు, అంటే ఇరుగు పొరుగు వారికి, దూరపు బంధువులకు, అత్యంత ఆత్మీయులైన స్నేహితులకు లేదా మీతో కలిసి పనిచేసే సహోద్యోగులకు మీ చేతులతో స్వయంగా ఇచ్చిన, దానం చేసిన, అప్పుగా ఇచ్చిన లేదా మరే రూపంలోనైనా వారికి తరలించిన, అది మీ జీవితాన్ని అత్యంత దారుణమైన నరక కూపంలోకి నెట్టివేసే ప్రమాదం ఉంది. ఈ హెచ్చరికను కేవలం మూఢనమ్మకంగా కొట్టిపారేయడానికి వీలులేదు. ఇది తరతరాలుగా వస్తున్న జ్యోతిష్య శాస్త్ర మరియు వాస్తుశాస్త్ర విశ్వాసాలపై ఆధారపడి ఉంది. మీరు గనక ఈ వస్తువును ఎవరికైనా ఇచ్చారో కష్టాలు ఎదుర్కొంటారు, నరకం అనుభవిస్తారు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్న విషయం కాదు, మీ మంచి కోరి చెప్తున్న విషయం ఇది. మరి ఆ వస్తువు ఏమిటి? ఆ వస్తువు ఇవ్వడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ రాశి వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, సింహరాశి వారు జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన మరియు రాజసమున్న రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు కావడం వల్ల వీరికి సహజంగానే నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం మరియు ఒక రకమైన ఆకర్షణీయమైన తేజస్సు అబ్బుతాయి. ఒక అడవికి సింహం ఎలాగో సమాజంలో కూడా వీరు అలానే ప్రత్యేకంగా నిలబడాలని కోరుకుంటారు. వీరి నడకలో, మాటలో మరియు వ్యవహార శైలిలో ఒక రకమైన గాంభీర్యం కనిపిస్తుంది. సింహరాశి వారు పుట్టుకతోనే పరిపాలనా దక్షత కలిగిన వారు. ఏదైనా సమూహంలో వీరున్నారంటే అక్కడ ఆధిపత్యం వీరిదే అయి ఉంటుంది. వీరు ఎల్లప్పుడూ వెలుగులో ఉండాలని, ఇతరుల ప్రశంసలు పొందాలని ఆశిస్తారు. వీరి వ్యక్తిత్వంలో ప్రధానమైన అంశం ఏమిటంటే, వీరు ఎప్పుడూ ఇతరులపై ఆధారపడడానికి ఇష్టపడరు. సొంతంగా ఎదగడం, తమ కష్టంతో సామ్రాజ్యాలను నిర్మించుకోవడం వీరి నైజం. వీరి మనస్తత్వం చాలా విశాలమైనది. ఎవరికైనా ఆపద వస్తే ప్రాణాలకు తెగించి అయినా సరే సహాయం చేస్తారు. సింహరాశి వారు చాలా ధైర్యవంతులు. కష్టకాలంలో కూడా అధైర్యపడకుండా పరిస్థితులను ఎదుర్కోవడంలో వీరు దిట్ట. వీరి ఆత్మగౌరవం అనేది వీరి ప్రాణం వంటిది. ఎవరైనా వీరిని చులకనగా చూస్తే లేదా వీరి గౌరవానికి భంగం కలిగిస్తే మాత్రం అస్సలు సహించలేరు. సూర్యుని ప్రభావం వల్ల వీరి ముఖంలో ఒక ప్రత్యేకమైన వర్చస్సు ఉంటుంది. అది ఎదుటి వారిని త్వరగా ఆకర్షిస్తుంది. వీరు చాలా ఉత్సాహవంతులు మరియు ఆశావాదులు. జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా మళ్లీ సింహంలాగా గర్జించి ముందుకు సాగడమే వీరి ప్రత్యేకత. సింహరాశి వారి తత్వం అగ్నితత్వం. దేనివల్ల వీరిలో సహజంగానే వేడి, వేగం మరియు ఉద్వేగం ఎక్కువగా ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది, కానీ అది నిప్పు మీద నీళ్లు చల్లినట్లు అంతే త్వరగా చల్లారిపోతుంది. వీరు మనసులో ఎటువంటి కల్మషం పెట్టుకోరు. ఎదుటివారు తప్పు చేస్తే ముఖం మీదనే చెప్పేస్తారు. ఈ సూటి స్వభావం వల్ల వీరికి శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది. వీరు ఎప్పుడూ స్వేచ్ఛను కోరుకుంటారు. ఎవరైనా తమపై నియంత్రణ సాధించాలని చూస్తే వీరు అస్సలు ఒప్పుకోరు. సింహరాశి వారు చాలా ఉదార స్వభావం కలవారు. దాన ధర్మాలు చేయడం, అవసరమైన వారికి ఆర్థిక సహాయం చేయడం వీరికి చాలా ఇష్టం. వీరికి ఆత్మవిశ్వాసం ఎంత బలమో ఆత్మగౌరవం కూడా అంతే బలహీనత. ఎవరైనా తనను విమర్శిస్తే వీరు త్వరగా బాధపడతారు. ఆ విమర్శను తట్టుకోలేక ఒక్కోసారి దూకుడుగా ప్రవర్తిస్తారు. అయితే వీరు చాలా విశ్వాసపాత్రులు. ఒకరిని స్నేహితుడిగా లేదా ఆత్మీయుడిగా భావిస్తే వారి కోసం ఏదైనా చేస్తారు. వీరి వ్యక్తిత్వంలో ఒక రకమైన రాజసం ఉట్టిపడుతుంది. అందుకే వీరు సాధారణంగా సామాన్యమైన పనుల కంటే విభిన్నమైన, సాహసోపేతమైన పనులకే మొగ్గు చూపుతారు. వీరి ఆరోగ్యం విషయంలో గుండె, వెన్నెముక మరియు రక్త ప్రసరణకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అధిక ఒత్తిడి మరియు కోపం వీరి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సింహరాశి వారికి 1 అత్యంత అదృష్ట సంఖ్య. సూర్యుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల 1తో పాటు 4, 5, 9,
10 సంఖ్యలు కూడా వీరికి శుభ ఫలితాలనిస్తాయి. ఏవైనా ముఖ్యమైన కార్యాలు ప్రారంభించేటప్పుడు ఈ సంఖ్యలు ఉండే తేదీలను ఎంచుకోవడం వల్ల విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. అలాగే రంగుల విషయానికొస్తే బంగారు రంగు, నారింజ, ఎరుపు మరియు పసుపు రంగులు వీరికి చాలా అనుకూలమైనవి. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగు వస్తువులు దగ్గర ఉంచుకోవడం వల్ల వీరిలో సృజనాత్మకత మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. వీరు ఆదివారం రోజున ఎటువంటి పని ప్రారంభించినా అది సానుకూల ఫలితాలనిస్తుంది. ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పఠించడం వీరికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. రత్నాల విషయంలో మాణిక్యం ధరించడం సింహరాశి వారికి ఎంతో శ్రేయస్కరం. ఇది వీరిలోని నాయకత్వ లక్షణాలను బలపరుస్తుంది మరియు ఆరోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. అయితే ఏదైనా రత్నం ధరించే ముందు నిపుణులైన జ్యోతిష్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. తెలుపు రంగు కూడా వీరికి ప్రశాంతతనిస్తుంది. కానీ నలుపు మరియు ముదురు నీలం రంగులకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఇవి వీరి శక్తిని హరించే అవకాశం ఉంటుంది. ఇక అసలు విషయానికొస్తే మన ప్రాచీన శాస్త్రాల ప్రకారం దైనందిన జీవితంలో మనం ఉపయోగించే కొన్ని వస్తువులను లేదా పదార్థాలను మన చేతులతో ఇతరులకు దానం చేయకూడదు లేదా అప్పుగా ఇవ్వకూడదు అని కఠినమైన నియమాలున్నాయి. ఈ నియమాలను పాటించకపోతే మనం తెలిసి తెలియక లక్ష్మీదేవిని మన ఇంటి నుండి బయటకు పంపిన వారమవుతాము. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు. ఏమిటి, ఒక చిన్న వస్తువు మన జీవితాన్ని మార్చేస్తుందా అని అనాలోచితంగా మాట్లాడతారు. కానీ మన సనాతన ధర్మంలో మరియు వాస్తుశాస్త్రంలో ప్రతి వస్తువుకు దానికంటూ ఒక ప్రత్యేకత, ఒక శక్తి మరియు ఒక ఆధ్యాత్మిక విలువ నిక్షిప్తమై ఉన్నాయి. ఈ వస్తువులు కేవలం భౌతిక పదార్థాలు కావు. ఇవి మన ఇంట్లో ఉన్న ధనాకర్షణ శక్తికి, అదృష్టానికి మరియు స్థిరత్వానికి ప్రతీకలు. అటువంటి సుఖకరమైన వస్తువులను ఇతరులకు ఉచితంగా లేదా అప్పుగా ఇవ్వడం ద్వారా మనం మన సంపదకు మూలమైన శక్తిని వారి ఇంటికి తరలించినట్లు అవుతుంది. దీనివల్ల మన ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనవసరమైన ఖర్చులు మరియు అదృష్టహీనత చోటు చేసుకుంటాయి. అందుకే మన పూర్వీకులు ఈ శక్తి బదిలీని నిరోధించడానికి కొన్ని వస్తువులను ఎప్పుడూ ఇతరులకు ఇవ్వకూడదని స్పష్టంగా చెప్పారు. అయితే ఈ రాశివారు ప్రత్యేకించి ఒక్క వస్తువును ఎవ్వరికీ ఇవ్వకండి. ఆ ఒక్క వస్తువు మరేదో కాదు, అది ఉప్పు. ఉప్పు అనేది కేవలం ఆహారానికి రుచినిచ్చే పదార్థం మాత్రమే కాదు. హిందూ సంప్రదాయంలోనూ అనేక ఇతర సంస్కృతులలోనూ ఉప్పుకు అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థానం ఉంది. ఉప్పును లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది సాక్షాత్తు సముద్రం నుండి ఉద్భవించింది మరియు లక్ష్మీదేవి కూడా పాల సముద్రాన్ని మథించినప్పుడు ఉద్భవించింది. అందుకే ఉప్పును ఇంట్లో ధనానికి, సుఖ సంతోషాలకు మరియు దుష్టశక్తులను పారదోలడానికి ప్రతీకగా భావిస్తారు. ఉప్పులో అపారమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఇది ప్రతికూల శక్తులను గ్రహించి ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. అందుకే చాలామంది ఇంటి గుమ్మం వద్ద ఉప్పు నీటితో కడగడం లేదా ఒక గిన్నెలో ఉప్పును ఉంచడం వంటివి చేస్తుంటారు. ఉప్పును దానం చేయడం అంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని, మీ అదృష్టాన్ని, మీ సంపదను మరియు మీ సకల శుభాలను మీ చేతుల మీదుగా వేరొకరికి అర్పించడం లాంటిది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఈ నియమం అత్యంత కఠినంగా వర్తిస్తుంది. ఎందుకంటే వారి ఆరా చాలా సున్నితంగా ఉంటుంది మరియు వారి ఆర్థిక వ్యవహారాలు నిశితమైన ప్రణాళికపై ఆధారపడి ఉంటాయి. ఉప్పును ఇవ్వడం ద్వారా వారి ప్రణాళికలన్నీ తలకిందులై అనూహ్యమైన ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు సహజంగానే ఇతరులకు సహాయం చేయాలనే తపన కలిగి ఉంటారు. వారు దయగల హృదయాన్ని మరియు పరోపకార స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ ఈ ఒక్క విషయంలో వారి దయ వారికి అత్యంత హానికరంగా పరిణమించవచ్చు. ఒకవేళ ఇరుగు పొరుగు వారు కూరలో ఉప్పు లేదనో లేదా ఇంకేదైనా చిన్న అవసరానికో అని వచ్చి మీ వద్ద ఉప్పు అడిగితే మీరు కాదనలేక వారికి కొద్దిగా ఉప్పును మీ చేతులతో కొలిచి ఇచ్చారంటే మీరు చేసిన గొప్ప ఉపకారం కాస్త మీ జీవితానికి శాపంగా మారుతుంది. ఆ క్షణం నుండి మీ ఇంటిపై ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహం చంచలమై నెమ్మదిగా ఆ ఉప్పుతో పాటు ఇతరుల ఇంటికి తరలిపోవడం ప్రారంభిస్తుంది.
ఇది ఒక శక్తి బదిలీ ప్రక్రియ. దీనిలో మీ శ్రమ, మీ అదృష్టం, మీ సంపాదనలో కొంత భాగం ఆ ఉప్పును తీసుకున్న వ్యక్తికి తరలి వెళ్ళి వారికి మేలు చేయవచ్చు. కానీ అదే సమయంలో మీకు తీవ్రమైన కష్టాలను, అప్పుల బాధలను మరియు అనారోగ్యాలను మిగిల్చే అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉప్పు ఇవ్వడం అనేది దరిద్రాన్ని స్వీకరించడానికి ఒక మార్గమని విశ్వసిస్తారు. ముఖ్యంగా మంగళవారం, గురువారం మరియు శనివారాలలో ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఇవ్వకూడదు అని చెబుతారు. కానీ ఈ రాశివారు మాత్రం ఏ రోజునైనా, ఏ సమయంలోనైనా ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటి లోపల ఉన్న మీ తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు లేదా తోడబుట్టిన వారు తప్పించి బయటి ప్రపంచంలోని వ్యక్తులు, అంటే మీ బంధువులు, స్నేహితులు లేదా ఇరుగు పొరుగు వారు ఎవరైనా వచ్చి ఉప్పు అడిగితే వారికి మీ దయను చూపించకండి. మీరు వారికి వేరే ఏదైనా సహాయం చేయవచ్చు, కానీ ఈ వస్తువును మాత్రం ఇవ్వకూడదు. ఈ చిన్న పొరపాటు మీ ఆర్థిక స్థిరత్వాన్ని, మీ మానసిక శాంతిని మరియు మీ కుటుంబ సౌఖ్యాన్ని దెబ్బతీయగలదు. మీరు ఈ ఉప్పును దానం చేసినప్పుడు మీరు లక్ష్మీదేవిని సముద్ర గర్భంలోకి తిరిగి పంపిస్తున్నట్లుగా భావించబడుతుంది మరియు దేవి అనుగ్రహం కోల్పోవడం వలన మీ జీవితం ఒక్కసారిగా నరకంగా మారిపోతుంది. మీ ఇంట్లో ఉన్న డబ్బు నిలవదు, అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి, వ్యాపారంలో నష్టాలు వస్తాయి, ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి మరియు ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. దీనిని మరొక కోణం నుండి పరిశీలిస్తే ఉప్పు అనేది పూర్వకాలంలో అత్యంత విలువైన వస్తువు. రోమన్లు దానిని జీతంగా చెల్లించేవారు. అటువంటి విలువైన వస్తువును కేవలం దయతో ఇచ్చివేయడం అంటే మీ కష్టాన్ని మరియు దాని విలువను మీరు తక్కువగా అంచనా వేస్తున్నట్లుగా భావించాలి. ఈ రాశివారు వారి కష్టార్జితాన్ని అత్యంత భద్రంగా ఉంచుకోవాలి మరియు ఉప్పునివ్వడం ద్వారా ఆ భద్రతకు ఒక పెద్ద రంధ్రం పడుతుంది. మీరు మీ చేతులతో ఉప్పును మరొకరికిచ్చారంటే మీ ఇంటి నుండి లక్ష్మీదేవి యొక్క అదృష్టకరమైన శక్తి బయటకు పోవడానికి మీరే దారి చూపినట్లు అవుతుంది. ఆ శక్తి స్థానంలో అడిగిన వారి ఇంటి నుండి లేదా వారి జీవితం నుండి దారిద్ర్యం, అప్పులు, అనారోగ్యం వంటి ప్రతికూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే శక్తి ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఒక శక్తి పోతే దాని స్థానంలో మరొకటి చేరుకుంటుంది. అందుకే ఉప్పునిచ్చేవారు తమ అదృష్టాన్ని ఇస్తారు, తీసుకునేవారు తమ దరిద్రాన్ని ఇస్తారు అని ఒక బలమైన నమ్మకం ఉంది. ఈ శక్తి మార్పిడి, ఎనర్జీ ఎక్స్చేంజ్ ఈ రాశివారి సున్నితమైన జీవన వ్యవస్థను తలకిందులు చేస్తుంది. ఒకవేళ మీరు ఎవరికైనా అత్యవసరంగా ఉప్పును ఇవ్వాల్సి వస్తే ఈ నియమాన్ని ఉల్లంఘించకుండా ఉండడానికి ఒక చిన్న పరిష్కారం ఉంది. మీరు ఉప్పును దానం చేయకుండా దానిని వారికి అమ్మవచ్చు. అంటే వారిచ్చిన చిన్న మొత్తంలో డబ్బును స్వీకరించి వారికి ఉప్పునివ్వడం ద్వారా అది అప్పుగా లేదా దానంగా కాకుండా కొనుగోలుగా పరిగణించబడుతుంది. ఈ చిన్న చర్య ద్వారా శక్తి బదిలీ యొక్క ప్రతికూల ప్రభావం నుండి మీరు బయటపడవచ్చు. డబ్బును స్వీకరించడం ద్వారా మీరు మీ అదృష్టాన్ని మరొకరికి ఉచితంగా ఇవ్వకుండా దానికొక విలువను కట్టి వారి నుండి దానికి సమానమైన శక్తిని స్వీకరించినట్లు అవుతుంది. కానీ సాధ్యమైనంత వరకు ఈ రాశివారు ఈ ఒక్క వస్తువును ఎవరికీ ఇవ్వకుండా ఉండడమే ఉత్తమం. మీరు మీ జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని మరియు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోకూడదనుకుంటే ఈ ఉప్పు అనే ఒక్క వస్తువును ఇతరులకు ఇవ్వడం మానేయండి. మీ ఇంట్లో ఉన్న ఉప్పు డబ్బాలు ఎల్లప్పుడూ నిండుగా ఉప్పు ఉండేలా చూసుకోవాలి. ఉప్పు డబ్బా ఖాళీగా ఉంచడం కూడా ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. అలాగే ఉప్పును ఎప్పుడూ కింద పడేయకూడదు మరియు ఉప్పును ఇతరులు చూసేలా ఉంచకూడదు. ఈ చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా ఈ రాశివారు వారి జీవితంలో లక్ష్మీదేవి యొక్క అపరిమితమైన అనుగ్రహాన్ని మరియు సుఖ సంతోషాలను నిలుపుకోగలుగుతారు. ఈ నియమాన్ని పాటించకపోతే మీ కష్టాలన్నీ ఒక్కొక్కటిగా పెరిగిపోయి జీవితం అంధకారంలోకి కూరుకుపోవడం ఖాయం. ఉప్పును ఎవరికైనా ఇవ్వడం అంటే ప్రాణం పోయిన దేహాన్ని మరొకరికి అప్పగించినట్లు. అంటే మీ జీవితంలో ప్రాణం లాంటి సంతోషాన్ని, శ్రేయస్సును తీసి ఇతరులకు ఇచ్చేయడమే అవుతుంది. కనుక ఈ రాశివారు ఈ విషయంలో అత్యంత పవిత్రతను, నియమాన్ని పాటించడం అత్యవసరం. కనుక ఈ రాశి స్త్రీలు అనే కాదు,
ఈ రాశి పురుషులు కూడా తమ చేతులతో ఉప్పును ఇవ్వడం మరింత తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఎందుకంటే స్త్రీలు ఇంటికి లక్ష్మీ స్వరూపాలుగా పరిగణించబడతారు మరియు వారి చేతుల నుండి ఉప్పు వెళ్లడం అంటే ఇంటి లక్ష్మీదేవి స్వయంగా బయటకు వెళుతున్నట్లుగా భావిస్తారు. ఈ ఒక్క చిన్న వస్తువు మీ అదృష్టాన్ని, మీ ధనాన్ని, మీ వైవాహిక జీవితంలోని సంతోషాన్ని ప్రభావితం చేయగలదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి ఒత్తిడికి తలొగ్గకుండా ఇరుగు పొరుగు, బంధుమిత్రులు, స్నేహితులు ఎవరైనా సరే వారికి ఉప్పును మీ ఇంటి నుండి ఇవ్వకుండా జాగ్రత్త వహించండి. వారికి అవసరమైతే కొనుక్కోమని చెప్పండి, కానీ మీ చేతులతో దాన్ని వారి చేతులకు ఇవ్వకండి. ఆ కష్టాల నరకంలోకి మీరు అడుగు పెట్టకండి. ఇది కేవలం ఒక విశ్వాసం మాత్రమే కాదు, మీ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన నిబంధన. ఈ రాశివారు వారి జీవితంలో క్రమశిక్షణతో పాటు ఈ ఆధ్యాత్మిక నియమాన్ని పాటిస్తే అపారమైన ఐశ్వర్యాన్ని మరియు జీవితంలో ఉన్నత స్థితిని పొందగలుగుతారు. ఓం